నమస్తే. 29 ఏళ్ల ఒక యువకుడు సోషల్ మీడియాలో తన పాటలతో షేక్ చేస్తున్నాడు. సో పాటలు అంటే సినిమా పాటలు కాదు, రీల్స్లో పాడే పాటలు కావు, సమాజానికి అక్కడికి వచ్చే పాటలు, సమాజాన్ని చైతన్యవంతం చేసే పాటలు. సో మనం రెగ్యులర్గా పొలిటికల్ లీడర్లని, పెద్ద పెద్ద వాళ్ళని, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం. సో మనం సమాజానికి నాయకులను కూడా తయారు చేయాలి. సమాజాన్ని చైతన్యవంతం చేసే వాళ్ళని ఇంకా ఎక్కువగా ఫోకస్ చేస్తే వాళ్ళు ఇంకా బలంగా పనిచేయగలుగుతారు. అండ్ దట్టు ప్రజల్లో వాళ్ళు ఉండి ప్రజల పట్ల కొంత సానుకూలంగా జాగ్రత్తగా వ్యవహరించడానికి కూడా, జాగ్రత్తగా మెలగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం మన తొలి వెలుగులో ఇలాంటి వీడియోస్ చాలా చేశాం. సో లాస్ట్ టైం మనం ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీకాంత్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో అదే కోవలో తను మాటలతో అయితే, నా ముందున్న వ్యక్తి యువకుడు మాటలే కాదు పాటలతో సమాజాన్ని చైతన్యం చేస్తున్నాడు. చాలా గొప్ప గొప్ప పాటలు పాడుతున్నాడు. తన పేరు సనత్ జయసూర్య. క్రికెటర్ పేరు ఇది, మరి తను పెట్టుకున్నాడు. సో నా ముందున్నాడు. నమస్తే సనత్ జయసూర్యనా? సనత్ జయసూర్య అన్న పూర్తి పేరు. ఎట్లొచ్చింది ఈ పేరు? అంటే క్రికెటర్ పేరేనా ఇది? ఆ క్రికెటర్ పేరు అన్న, శ్రీలంక క్రికెట్ బ్యాట్స్మెన్. అవును, ఓపెనర్. మా అమ్మ నాన్నకి ఇద్దరికి బాగా ఇష్టం కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారు. నాకు నువ్వు పెట్టుకున్నావు, మీ అమ్మ నాన్న పెట్టి? అమ్మ నాన్న పెట్టిరు అన్నది. అవునా? సనత్ జయసూర్య. అవునా? ఏమని పిలుస్తారు అందరూ ఊర్లో అయితే సనత్ అని పిలుస్తారు. మా ఊరు కేశవపట్నం, కరీంనగర్ డిస్టిక్, మాది మండల హెడ్ క్వార్టర్స్. ఓకే. సో అక్కడ నా పేరు సనత్ అంటే ఎక్కువ తెలుసు వాళ్ళందరికీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సనత్ జయసూర్య లోపల సూర్య అని పట్టుకున్నారు. అట్లా సూర్య అనేది బాగా ఎక్కువ ఇక్కడ ఇదైపోయింది అందరికి. ఎంత మీ ఏజ్ ఎంత? నాది 29 సంవత్సరాలు. ఆ మెడలో ఆ కండువా దేనికి? మెడలో కండువ అంటే అదేం లేదన్న, ఒక సందర్భం లోపల మన హెచ్సియు లోపల ఒక కార్యక్రమం చేసినాం వేముల రోహిత్ కి సంబంధించి. ఆ సందర్భం లోపల చలి పెడుతుందని చెప్పి వేసుకొని పోయినా, కాకపోతే ఆ వీడియో అనేది చాలా వైరల్ అయిపోయింది. దాని తర్వాత ఇది కంటిన్యూ చేసిన. ఎప్పుడు అది వేస్తావా? ఎప్పుడు అది జనరల్ గా ఉంటుంది? అట్లా వచ్చినాయి కదా. ఓకే. సో లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ టోటల్ గా ప్రజాస్వామ్య ఐడియాలజీ ఏంటి? డెమోక్రటిక్ బ్యాక్గ్రౌండ్ అన్న. లెఫ్ట్ అనేది ఏం లేదు, కాకపోతే ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తా. సో అట్లా ఆ క్రమం లోపల మా ప్రాంతం లోపల జరిగినటువంటి అనేక సందర్భాలు, మేము చూసినటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి అరాచకాలు. కరీంనగర్ అంటే మీరు అందరికీ చాలా మందికి తెలుసు, ఒకప్పుడు కరీంనగర్కి రావాలంటే నాయకులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ వేసుకొని రావాల్సింది అన్నటువంటి పరిస్థితి ఉండే. అంత నిర్బంధకరమైనటువంటి పరిస్థితులు కరీంనగర్ ఎదుర్కొన్నది మేము కూడా ఎదుర్కొన్నాం చిన్నప్పటి నుంచి. సో తెలంగాణ ఉద్యమం లోపల కూడా మాది చిన్న వయసు కావచ్చు, కాకపోతే మా హెచ్ఎం సార్ మమ్మల్ని ఆ ఉద్యమం లోపల భాగస్వామ్యం చేసిండు. అవన్నీ చూసినాము. కాబట్టి ఒక్కొక్కరి పోరాటం, అటు నక్సలైట్ పోరాటాన్ని చూసినాం, తెలంగాణ కోసం నక్సలైట్లు ప్రాణాలు అర్పించడం చూసినాం. కాబట్టి ఆ పోరాటాలు, ఆ త్యాగాలు, అవన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా ప్రేజ్ చేస్తాం, పాడతాం. సో అట్లా ఆ రకంగా ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా మేము పాటలు పాడడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ వచ్చేసి మా స్వగ్రామం కేశవపట్నమే అన్న. అక్కడనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది. ఓకే. అక్కడనే మేము పెరిగినాం, పుట్టింది పెరిగింది అక్కడనే. నేను, నాకు తమ్ముడు ఉన్నాడు. అయితే మా పేరెంట్స్, మా అమ్మ వచ్చేసి టీచర్ జాబ్ చేసేది, అంగన్వాడీ టీచర్ గా ఒక పూట, ప్రైవేట్ టీచర్ గా ఒక పూట చేసేది. కేవలం ఇక మాకు కష్టాలు, నాన్న హౌస్లో పని చేసేటోడు, మాది విశ్వకర్మ కుటుంబం, హౌస్లో పని చేసేటోడు. కాకపోతే నాన్న కొంచెం వ్యసనాలకు బానిస అయిపోయి కొద్దిగా కుటుంబం అంతా ఆగమాగం అయిపోయింది, అప్పులేని. అమ్మ జీవితాంతం బ్రతికినంత కాలం 20 సంవత్సరాలు బ్రతికిందమ్మ. పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాలు కంప్లీట్ గా అప్పులు కట్టుకుంటూ, మమ్మల్ని పోషించుకుంటూ, మాకు చదువు చెప్పడానికి, మాకు బోవ పెట్టడానికి మాత్రమే తన జీవితాన్ని కంప్లీట్ గా త్యాగం చేసినటువంటి వ్యక్తి మా. తను లేరు ఇప్పుడు. అమ్మ లేదు, నాన్న లేదు. అమ్మ 2016 లో అమ్మ చనిపోయింది. సేమ్ ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం, వైద్యం సరిగ్గా అందలే, వైద్య సహాయం అమ్మకు. ఒక అంతుపట్టను క్రానికల్ సెల్ డిజీజ్, అంటే 20 సంవత్సరాల జీవితంలో అమ్మ సరిగ్గా టైంకు తినేది కాదు. తొందరగా లేచి వెళ్ళిపోవాలి. అటు మన అంగన్వాడీ టీచర్ అంటే 9:30 వరకు అక్కడ స్కూల్ లోపల ఉండాలి, అక్కడ పని. దాని తర్వాత మధ్యాహ్నం పూట మళ్ళీ అర్ధగంట వచ్చి ఏదో ఉన్నది లేని తినేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోవాలి, మేము చదువుకునే స్కూలే. సో అట్లా అమ్మ కష్టపడేసరికి ఏంటంటే అమ్మకు టైంకి తినడానికి ఇది ఉండకపోయేది. దాంతో మన ఇవి అల్సర్స్ వస్తాయి కదా, అల్సర్స్ బాగా ఫామ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయిపోయి చాలా తక్కువ, లక్ష లోపల 1 మందికి వచ్చేటటువంటి డిసీజ్ అమ్మకి వచ్చింది. సో మేము చాలా హాస్పిటల్స్ తిప్పినాం, ఇక్కడ కూడా మాకు ఎట్లాంటి వైద్య సహాయం సరిగ్గా అందలేదు, గుర్తించలేకపోయినాం. అంత టెక్నాలజీ కూడా లేదు ఆ టైంకి, 2016 లోపల. సో ఆ సందర్భంలో 3 నెలలు బాగా తల్లడిచ్చి అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిన తర్వాత ఒక
దాదాపు ఒక 6 సంవత్సరాలు 2021 లోపల నాన్న చనిపోయిండు. నాన్న కొంచెం ఇక మధ్యానికి అప్పటి నుంచి అమ్మ చనిపోయినప్పటి నుంచి కొంచెం మానసికంగా ఇదైపోయి నాన్న కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు. అయ్యో. రైలు పట్టాల మీద పడి రైలు రప్తిసాగర్ ఎక్స్ప్రెస్ కొట్టేసింది వరంగల్. దాదాపు మాకు ఏం దొరకలే, మొత్తం ఫ్లెష్ ముక్కలు అయిపోయినటువంటి ఆ ఫ్లెష్ తీసుకొని వచ్చి మేము క్రిమేషన్ చేసేసినాం. సో అట్లా వచ్చిన అవన్నీ కూడా ఎందుకు జరిగినాయని ఒక్కసారి. ఎంత నీ ఏజ్ ఎంత? అమ్మ చనిపోయినప్పుడు నాకు 18 సంవత్సరాలు, నాన్న చనిపోయే టైంకు నాకు ఒక 25 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. ఇక ఈ క్రమం ఇట్లా కొనసాగుతున్నాం. ఎట్లా డైలీ లైఫ్ ఎట్లా అంటే ఎట్లా ఏం చేస్తున్నావు? జాబ్ ఫస్ట్ డ్రైవర్ గా పనిచేసిన, కార్ డ్రైవర్ గా పనిచేసిన. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత అది విడిచిపెట్టి మీడియా ఫీల్డ్ లో పనిచేద్దామని అనుకున్నా. కాకపోతే అంత తొందరగా నాకు యాక్సెసిబిలిటీ దొరకలేదు. సొంతగా మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత చిన్న చిన్న పనులు అనేకం చేసిన. గత 3 సంవత్సరాల క్రితం నుంచి మాత్రం మీడియా ఫీల్డ్ లో పనిచేసిన. దాని తర్వాత అక్కడ నుంచి కూడా అక్కడ స్వేచ్ఛ అనేది కాస్త నాకు వ్యక్తిగతమైన స్వేచ్ఛ. మీడియా సంస్థలు అన్ని కూడా నన్ను బాగా చూసుకున్నాయి. నాకు చాలా కష్టాల లోపల కూడా ఆదుకున్నాయి. కాకపోతే నేను ఏంటంటే అన్ని ఉద్యమాలకు నేను ఖచ్చితంగా నా మాట ఉండాలని చెప్పి నేను అనుకునేట్టు. ప్రజాస్వామిక ఉద్యమాల లోపల నా భాగస్వామ్యం ఉండాలని చెప్పి నేను అనుకుంటా. కాబట్టి ఒక జర్నలిస్ట్ గా నేను కంటిన్యూ కాలేను అన్నటువంటి ఆలోచనతోటి నేను అక్కడ నుంచి బయటకు వచ్చి. నువ్వు సామాజిక ఉద్యమకారుడి అవతారం అంటే ఆ లైన్ లో వెళ్ళామన్నదా? నేను ఉద్యమకారుని కాదన్నా, నేను సామాజిక కార్యకర్తని. అంతే, కార్యకర్తగా నేను వెళ్ళాలి, భాగస్వామ్యం కావాలనుకుంటున్నా. అట్లే వెళ్తున్నాను. సో ఒక మంచి ఏదైనా పాటతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను బేసిక్ గా సింగర్ అనే సింగరేనా? సింగర్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిన పాటలు పాడడం? చిన్నప్పటి నుంచి మా ఊర్లో నా చుట్టూరంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. సో భజనలు బాగా జరిగేటి. పక్కనే హనుమాన్ల గుడి ఉండేది, ఆ గుళ్ళకి పోయేది, ఎక్కువ పాటలు పాడేది. ఆ భజన నేపథ్యం నుంచి నేను ఒక గాయకుడిగా నేను తర్వాత రూపాంతరం అయిపోయింది నాది. అట్లా. సో పాటలు నువ్వే రాస్తూ నీ ఛానల్ ఏదో ఉంది కదా, ధర్నా చౌక్ అని నా ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో రాసేది నువ్వే, పాడేది నీదే, మ్యూజిక్ కూడా నీదే? మ్యూజిక్ కూడా నేనే. ఆ సాఫ్ట్వేర్ అదంతా కూడా నాకు వచ్చు. అంటే అంత ఆన్లైన్ మ్యూజిక్? ఆన్లైన్ మ్యూజిక్ కాదు, నేను డైరెక్ట్ లాజిక్ ప్రొజెక్ట్స్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే. దాన్ని బట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ గా నేను దాన్ని నేనే ప్లే చేసుకుంటా, అంతా కూడా నేనే చేసుకుంటా. సెషన్ ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. నీకు నచ్చిన పాట, గొప్ప పాట, అందరికీ తెలిసిన పాట. అందరికీ తెలిసిన పాటతోటి చేద్దాం. ఓకే అన్న, నాకు గద్దరన్ అంటే బాగా ఇష్టం. ఓకే. గద్దరన్ అంటే బాగా, చిన్నప్పటి నుంచి గద్దరన్న పాటలు వినుకుంటా పెరిగినటువంటి నేపథ్యం నాది. కాబట్టి నాకు బాగా ఇష్టమైనటువంటి పాట గద్దరన్నది. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మణి ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మణి ప్రేమానిదమ్మో. ఎట్టొల్లా మట్టి చిప్పవో, ఎట్టొల్లా మట్టి చిప్పవో, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, ఖమ్మం మెట్టు అడవులతోనే కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక, కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో, నిండు ముత్తైదా తెలంగాణము, ఆ నిండు ముత్తైదా తెలంగాణము, ముండమోసినట్టున్నాదమ్మో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా. కుమరం భీముని కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం గలిపే భద్రాచలము, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యముడాల రాజన్న జాతర చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, కుమరెల్లి మల్లన్నను చూడు కొండ సోరికెల్లో దాగుండు, కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన భలే, కోటి దేవుళ్ళకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, ఆకలికే కలగాణమా. లాంగ్వేజ్ బాగుంది, అంటే తెలుగు ప్రతిదానికి ఒత్తు ఇదంతా చాలా క్లారిటీ ఉన్నది. చాలా మంది వాడుతుంటారు, బట్ లాంగ్వేజ్ కొంత ఇదిగా ఉంటది, బట్ ప్రతి వర్డ్ ప్రతి అక్షరం చాలా పర్ఫెక్ట్ గా అంతే. ఈ దగ్గర నేను ఒక వ్యక్తిని గుర్తు తెచ్చుకోవాలన్నా, నాకు మా పరిస్థితిని చూసి, నా తల్లి పడే కష్టాన్ని చూసి
దాదాపు 10 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా, ప్రైవేట్ స్కూల్లో నేను చదువుకున్నది, ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా మాకు చదువు నేర్పినటువంటి గురువు నాకు, నా తమ్మునికి శ్రీనివాసరెడ్డి గారు, గోప్ శ్రీనివాసరెడ్డి గారు, మా కేశవపట్నం వాస్తవ్యుడే ఆయన కూడా. ఆయన మాకు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు భాష, సంస్కారం, తెలంగాణ యాస ఇవన్నీ కూడా నేర్పుకుంటూ వచ్చి ఈ రోజు మీ స్థాయి వ్యక్తి దగ్గర నేను కూర్చోవడానికి నాకు ఆయన నేర్పినటువంటి సంస్కారం, ఆయన నేర్పినటువంటి యాస, భాష ఇవన్నీ కారణం. ఆ రకంగా మేము వచ్చినాం. కాబట్టి ఆ భాష లోపల ఆయన తెలుగు బాగా చెప్పేవాడు మాకు. అట్లా తెలుగు భాష మీద ఒక ప్రేమ అనేది అప్పుడు మాకు కలిగించింది ఆయన. సరే, ఇప్పుడు భజన పాటల ద్వారా వచ్చిన నువ్వు అంటే ఒక ఆధ్యాత్మిక ఆలోచన, సరే అప్పుడు ఆలోచన అంటే మనం పాడాలి, మనకి ఐడియాలజీ అంటున్న ఆలోచన మనకు అప్పటికి రాదు. సో నెమ్మదిగా మరి ఇటు సైడ్ ఎట్లా వచ్చావు? సోషల్ ఇష్యూస్, గద్దర్ పాటలు, ఆర్ ఇప్పుడు నువ్వు పాడుతున్న పాటలు, నువ్వు రాసుకున్న పాటలు అన్నీ అంతా డిఫరెంట్ జానర్లో ఉన్నాయి కదా. అవునండి. అంటే ఒక సందర్భం ఉన్నదన్న దీనికి. నేను కూడా నార్మల్గా కాస్త కట్టర్ లాగానే ఉండేది అప్పుడు, మతవాదిగానే ఉండేది. ఈ వివక్ష ఇవన్నీ ఏం నమ్మకపోయేది. వాట్సాప్ యూనివర్సిటీ ప్రభావం వల్ల నేను ఏం చేసిన అంటే, నాకు ఎప్పుడైతే ఆర్థికంగా నేను చితికిపోయే పరిస్థితి వచ్చిందో డ్రైవర్గా జాయిన్ అయినా. జాయిన్ అయింది కరీంనగర్లో ఒక దొర దగ్గర, దొర కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. సో అప్పటికి నేను పాటలు పాడుతున్నా, భజన కార్యక్రమాలు అటెండ్ అవుతున్నా. నేను అక్కడికి వెళ్ళిన ప్రతిరోజు పొద్దున నా 2 వీలర్ వేసుకొని పోయి ఆ బండి అక్కడ పెట్టి, అక్కడ ఉన్నటువంటి 4 వీలర్ వెహికల్ని పట్టుకొని తీసుకొని పోయి కరీంనగర్ అడ్డ కాడ పెట్టుకోవాలి. ఇది 5 గంటలకు చేయాలి నేను పని. అట్లా నేను వెళ్తున్నా, చేస్తున్నా. ఒక రోజు నేను వెళ్ళేసరికి అక్కడంతా టెంట్ హంగామా ఉన్నది మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర. ఇదేంది ఇట్లున్నాయని మా డ్రైవర్లు అందరూ కూడా, అక్కడ పనిచేసే ఆ డ్రైవర్లు అందరూ కూడా అక్కడనే ఉన్నారు. ఏమన్నా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంతమంది ఉన్నారు, ఇలా టెంట్లు వేసారు, ఏం తెలియాలి మరి సాయంత్రం అని చెప్పారంటే, ఇలా మన ఓనర్ వాళ్ళ తమ్ముంది ఎంగేజ్మెంట్ ఉన్నది కాబట్టి మనం అందరం ఇక్కడే ఉండాలి, ఇలా డ్యూటీ లేదా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అట్లా నిలబడ్డాం. దాదాపు అది హౌసింగ్ బోర్డు కాలనీ ఏరియా, లారీలు పోతా ఉంటాయి ముంగటికి వెళ్ళి, దుమ్మంతా ఎగరెచ్చి మొత్తం కాంపౌండ్ లో పడతా ఉంటది. చుట్టాలు బాగా మంది వచ్చిర్రు, 200 మంది వచ్చారు. అక్కడ 200 మంది కాంపౌండ్ యువతల చెప్పులు ఇడిచారు. కుర్చీలు ఉన్నాయి అక్కడనే, ఒక 100-150 కుర్చీలు ఉంటాయి. ఈ లారీలు పోయినాయి, ఇట్లా దుమ్మంతా ఎగిరొచ్చి ఆ చెప్పుల మీద కుర్చీల మీద పడ్డది. ఈ లోపు అదంతా చూసిరు వాళ్ళు. చూసి ఎవరైతే ఆ ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి, ఇప్పుడు మనకు షాపుల కట్టెకు ఇట్లా గుడ్డ ఉంటది కదా తుడిసట్టు అందుకు, అది ఒకటి నా ముఖాన్ని ఇసిరేసింది. ఏయ్, ఆ చెప్పులను కుర్చీలు తెచ్చి కాంపౌండ్ యువతల పెట్టు, అవతల పెట్టు అని చెప్పని అన్నాడు. అనుడితోటే నాకు ఒకటేసారి ఘోరంగా అనిపించింది. అట్లాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలే. నేను చెప్పిండే చెయ్యి అని చెప్పి వీళ్ళందరూ నన్ను గెదుగుతారు. నా పక్కకున్న డ్రైవర్లు చాలా బాధపడుకుంటే 200 చెప్పులు దుడిచేసిన నేను. అన్ని క్లీన్ చేసి కాంపౌండ్ యువతల పెట్టిన, అవతలు ఉన్నాయి. అప్పటికే దుఃఖం వస్తుంది నాకు. ఎందుకంటే అంతకు ముందు రోజు కరీంనగర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో నేను పాట పాడి గంగుల కమలాకర్ అప్పుడున్న ఎమ్మెల్యే నాకు సన్మానం చేసి ఒక పెద్ద షీల్డ్ ఇచ్చిండు. ఇది జరిగింది 2019లో. అట్లా నేను అది ఎదుర్కొని, అంత సన్మానం ఎదుర్కొని, నెక్స్ట్ డే పొద్దుగా రాత్రి జరిగింది, తెల్లారి వరకు 200 చెప్పులు తుడిచినాయి. అప్పటి వరకు నా మిత్రులు అందరు కూడా ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చెప్తా అంటే నేను పట్టించుకోకపోయేటోని. అప్పుడు నాకు అర్థమైంది, నేను సామాజికంగా వివక్షను ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం కాదు మాది. కాకపోతే వాళ్ళందరూ చెప్తా అంటే నేను ఏ గిదంత ఎక్కడిదే అనుకునేటోని. అప్పుడు నాకు అర్థమైంది, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ యొక్క స్వరూపం నాకు ఆ రోజు అర్థమైందన్న. అప్పటి నుంచి నా ఆలోచన అనేది ఇటువైపు మళ్ళింది అన్నట్టు. అది నేను ఆ క్షణం నుంచి నేను ఈ వైపు వచ్చి ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఈ ఉద్యమాలు ఎందుకు జరిగినాయి, ఈ ప్రజా పోరాటాలు ఎందుకు జరిగినాయి, తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది, అంతకుముందు నక్సలైట్ ఉద్యమాలు ఎందుకు జరిగినాయి, ఈ భూమి ఏంటిది, భుక్తి ఏంటిది, విముక్తి ఏంటిది, దేని నుంచి విముక్తి, ఇవన్నీ కూడా. నువ్వు రాసిన మొదటి పాట మొదటిసారి నేను రాసేది జనాదరణ పొందిన పాట. ఏం పాట అది? యాక్చువల్గా అప్పటికి నేను కంప్లీట్గా బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటికి రాలేదు. కాకపోతే ప్రశ్నిస్తుండే దేవునికి. కాబట్టి అప్పుడు నేను దేవుని ప్రశ్నించుకుంటేనే పాట పాడాలి అనుకున్నా. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే అన్న, ఇక్కడే మన హైదరాబాద్లో ఒక చిన్న 6 ఏళ్ల పాపకు, ఆ పాప మీద అత్యాచారం జరిగింది. చాలా దుర్మార్గమైన పరిస్థితి. అప్పుడు నాకు పాట పుట్టింది. సేమ్ టైంలో యాదగిరి పేరు యాదాద్రి అయింది. సిరిసిల్ల నుంచి యమలాడ పక్క, కరీంనగర్ నుంచి యమలాడ పక్క పోయింది. అప్పుడు అక్కడ నుంచి ఒక పాయింట్ పట్టుకున్నా. పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో ఎముడాల రాజరాజన్న, మాయతలెందో చూడారావన్నా,
పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికెలో దాగిరన్నా మీకు కోపం ఎట్లా రాలేదన్నా. పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికెలో దాగిరన్నా మీకు కోపం ఎట్లా రాలేదన్నా. అన్నా అని మిమ్ము నోరార పిలసిన సెల్లెల్ల నోళ్ళల్ల మన్ను గొట్టి పూజలందుకుంటిరి. పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న. పసివాడి కష్టాలు చూడలేక పెద్ద స్తంభము నుంచి ఊడి పడ్డావంట. హిరణ్య కశపుని ఈరగొట్టి గోటితో పేగులు ప్రకటించినావంట. బద్దలు కొట్టవేమిరా స్తంభం, ఏమిరా ఇంత పాపం, చిన్నారి చేసేమి నేరం, ఎందుకు మాకింత శాపం. కొత్త గుడిని చూసుక మురిసేవో, ఆ కొత్త గుడిని చూసుక మురిసేవో, బండరాళ్ళల్లో బందీవైనావో. పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న. పేదోళ్ళ బాధ చూడరన్నా. రాజన్న నీకు కోడేను గడితే కుక్కల కొడుకుల పుట్టించినావే. అంటే యమునాడ రాజన్నకు మొక్కుకుంటే అక్కడ కోడెను గడితే పిల్లల్ని ఇస్తాడనేది ఒక అక్కడ ఉన్నటువంటి స్థలపురం, అక్కడ ఉన్న నమ్మకం. అక్కడ రాజన్న నీకు కోడెను గడితే కుక్కల కొడుకుల పుట్టించినావే. గొడ్డురాళ్లకు బిడ్డలనిచ్చి బొందల గడ్డకు సాగనంపావే. కన్న కొడుకునే తెగ నరికినో నీవి నా కొడుకులనెందుకిడిసినవు. ఆ కామున్నే బూడిద చేసినో నీవి ఈ కామాందులను చెయ్యవెందుకు. ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, నువ్వు ముక్కంటివన్నా బిరుదెందుకయ్యా, తెరవబోనియా కన్నెందుకయ్యా. పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న. పేదోళ్ళ బాధ చూడరన్నా. ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజరాజన్న. మాయతలిందో చూడరావన్నా. ఇది రాసావు. ఇది మొట్టమొదటిగా ఎక్కువ జనాల్లోపటికి బాగా పోయింది, యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయింది ఆ సందర్భానికి, ఆ పరిస్థితికి. అట్లా ఆ పాట కూడా అక్కడ కూడా ఒక మనిషిని తెలుసుకోవాలి, నంగనూరి నాగరాజు అని చెప్పి ఆ అన్న ఈ పాట విని నా లోపల ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఇక్కడికి రావడానికి ఆయన కూడా ఒక గొప్ప కారణం. హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? నేను 2022 వచ్చిన అన్న హైదరాబాద్. మొన్ననే వచ్చిన. అంతకుముందు వరంగల్, హనుమకొండ, కరీంనగర్ అక్కడే ఉన్నా. సో 2022 3 years అయింది. 3 years అవుతుంది వచ్చి హైదరాబాద్కి. అప్పుడు వచ్చిన అప్పటి నుంచి ఇక్కడ తొందరగా నేను కొన్ని మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి భారత్ బచావో మిషన్ తీసుకున్నటువంటి ఆ మూమెంట్ లోపల కూడా విద్యార్థులతోటి కలిసి పనిచేసిన. ఆ తర్వాత అనేక ప్రజా పోరాటాలు, దామగుండ ఉద్యమం లోపల పనిచేసి అన్ని ఉద్యమాల లోపల కూడా ఒక కార్యకర్తగా నా వంతు బాధ్యతను నేను. సో మొన్న హిడ్మా మీద పాట, హిడ్మా తల్లి మీద రాసింది నువ్వేనా? నేను ఆమెకు చూపించిన. మీరు వెళ్ళారు, చాలా సంతోషం అన్న. మీకు నిజంగా అది నాకు మన ఛానల్ లోపల వచ్చి చాలా లార్జర్ లెవెల్లో ప్రజల లోపలికి వెళ్ళిపోయింది అది పాట. కొన్ని లక్షల కోట్ల వ్యూస్ వచ్చినాయి దానికి, అన్ని ఛానళ్ళల్లో కలిపి. మీరు పెట్టిన తర్వాత చాలా మంది పెట్టిర్రు. నేను కూడా మీకు కృతజ్ఞత చెప్దామని చెప్పి నేను చాలా సార్లు మీకు ఫోన్ చేసి ఉంటే, ఆ సందర్భం లోపల చాలా ఇట్లా ఒక వేరే నార్మల్ రూమ్ లో కూర్చొని ఆ బాధను భరించలేక ఆ తల్లిని చూసి ఆమె కండ్ల నుండి బాధ కనబడుతుంది ఆమె కళ్ళల్లో, కానీ కండ్ల నుండి ఒక నీటి చుక్క రాలతలేదు. ఓకే. ఆమె అది చూసి ఎందుకో చెలించిపోయి ఆమె నడుస్తున్న 30 second వీడియో కూడా అద్భుతమైనటువంటి వీడియో. ఆమె ఒక సింహం లెక్క నడుస్తుంది, చాలా గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి లెక్క నడుస్తుంది. ఎంత ఈ తల్లి మల్లాగంటే ఎంత గొప్ప వీరులు పుడతారు అనే అంత స్థాయి లోపట ఆమె గుండె ధైర్యాన్ని చూసి అప్పుడు చెలించలేదు కదా ఆ తల్లి అని చెప్పి ఈ తల్లిని దేంతో పోల్చాలని నేను అనుకున్నా. అప్పుడు నిప్పుకు చెదలు పట్టబోదు అనేది ఆల్రెడీ ఉన్నది, ఎవరో రాసిండ్రు, చాలా సందర్భాలలో వినున్నా. రైట్, నిప్పుకు చెదలు పట్టది, పంచభూతాలకు కూడా ఎవరు ఏం చేయలేరు కదా అని ఒక ఆలోచన వచ్చి, ఈ గాలికి ఏం జరుగుతుంది మరి, గాలిని ఏం చేయగలుగుతాం, గాలికి గాయం కాదు, ఇట్లా ఎంబటెంబటే ఇవన్నీ వచ్చినాయి అన్న. అప్పుడు గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్నా పోరాటం అన్నది ఆగబోదు, ఆ వీర యోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు,
పుడతారులే మళ్ళీ వీరయోధులు. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు. ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చంద్ర నిప్పులను. నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు. డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసెనంది పుట్టినాడు. దశకంఠు నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు. దశకంఠుని యొక్క కుమారుడు మేఘనాథుడు. దాన్ని వసంత నీలి మేఘం అంటారు కాబట్టి పోరాట అమరవీరుల యోధులను అట్లా దాన్ని ఒక ప్యాటర్న్ గా తీసుకొని వచ్చి ఆ పాటను అట్లా రాసిన. దాని తర్వాత మళ్ళా ఆ తల్లి యొక్క బాధను చూసినప్పుడు, కోడలు కొడుకు ఇంటికొస్తే దిష్టి హారతి ఇస్తాననుకుంటివో, దిష్టి బొమ్మలోలే బిడ్డలొస్తే చితిమంటల హారతి ఇస్తివో, కడసారి కొడుకును చూసుకుంటా కన్నీళ్లతో ఒళ్ళు నిమిరినావో, అమ్మానలేని కన్న బిడ్డను చూసి కుల్లి కుల్లి కుమిలిపోయినావో, పేగు గోసిన నాడు కలగాని ఆ బాధ కాలిపోతుంటే కలుకుమందో, ఆ బాధ నుండి పెట్టు బంధుకు శబ్దాల కంఠాల నీ కొడుకు ఉన్నాడమ్మా, దండకారణ్యమును చూస్తున్నాడమ్మా. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు. ఈ పాటను అట్లా రాసేసిన. కానీ మామూలు ఇది వైరల్ కాలే కదా. అంటే ఎవరు రాశారు ఎవరు పాడారు అనేది ఎవరికి తెలియదు యాక్చువల్ గా. చాలా మంది తెలియదు కాదు, ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఇప్పుడు అందరికి తెలుస్తాను, మీ ద్వారా జనం అందరికి తెలుస్తుంది. అప్పుడు కూడా జనానికి చెప్పింది మీరే, ఇప్పుడు కూడా చెప్తున్నది మీరే, దానికి చాలా సంతోషం అన్న. సో ఏంటి నీ టార్గెట్ ఏంటి, నీ లక్ష్యం ఏంటి, ఏం అవుదాం అనుకుంటున్నావు? లక్ష్యాలు టార్గెట్లు ఏమి లేవన్నా. ఏమన్నా అవుదాం అనుకుంటే ఇది అవసరం లేదు. ఈ బంధ ఏం అవ్వడానికి కాదు, ఏదోటి జనానికి పనికొచ్చే పని చేయాలనేది. ఎందుకంటే నేను కష్టాల బ్యాక్గ్రౌండ్, గొంతు చాలా అద్భుతంగా ఉన్నది, పెన్ పవర్ ఉన్నది, అద్భుతమైన ఫ్యూచర్ ఉన్నది. 29 years అంటే ఇంకొక 40 ఏళ్ళు నువ్వు నీ జీవితాన్ని ప్రజల కోసం ఇవ్వచ్చు అన్న. సో మేము ఎందుకు కూర్చోబెట్టామంటే మిమ్మల్ని లాక్ చేయాలన్నమాట జనం ముందు అన్న. ట్రాక్ తప్పకుండా ఒక దారిలో వెళ్ళడానికి రేపొద్దున పబ్లిక్ ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది డెఫినెట్గా. నువ్వు ప్రతిసారి చూసుకున్నప్పుడు కూడా నీకు అది రావాలి. ఎంతమంది చూస్తే నీకు అంత ఇది అనిపిస్తుంది, అదే జనాలు ఇంతమంది చూసారంటే సో నాలో ఏదో ఉన్నది అన్న ఒక ఇది రావాలి. అందుకోసం ఈ ప్రయత్నం. తప్పకుండా, థ్యాంక్ యూ అన్న. ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్కదారి పెట్టిపోయే అవకాశం లేదు, ఆలోచన కూడా లేదన్న. నేను కష్టాలు చూసి పెరిగిన, నాకున్న 29 సంవత్సరాల జీవితంలో దాదాపు అందరూ అనుభవించినటువంటి కష్టాలు నాకు వచ్చినాయని నేను అనుకుంటా. అవి చూసి పెరిగిన. నేనే ఇంత కష్టపడితే, సామాజికంగా ఎటువంటి వివక్షను ఎదుర్కొని నేనే ఇంత కష్టపడితే, ఈ తెలంగాణ సమాజం, ఈ పూర్తి భారతదేశ సమాజం, అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు ఇంకెన్ని ఎదుర్కొని ఉంటాయి, ఈనాటికి ఎదుర్కొంటున్నాయి. ఎంత చదువు మనకు అందిస్తుంది, ఉద్యోగాలు అందిస్తాయి అనుకున్నప్పటికీ కూడా, చదువుకున్నప్పటికీ ఆ చదువుతో తోటి ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఉద్యోగం లోపల కూడా వివక్షను ఎదుర్కొన్నటువంటి అధికారులను మనం చూసినాం. ఆ వివక్షను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అధికారులను కూడా మనం చూస్తాం. అంటే వివక్ష ఆ స్థాయి లోపల ఉన్నది, అన్ని కోణాల లోపల ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల ట్రాక్ తప్పే అవకాశం అనేది లేదన్న. తప్పకుండా నా పాట, నా మాట, నా చివరి శ్వాస వరకు కూడా ప్రజల కోసం మాత్రమే ఉపయోగిస్తాను. సో బాగా నీకు నచ్చిన పాట, ఎప్పుడు హమ్ చేసి పాడే పాట? గద్దర్ సాంగ్. ఏంటి గద్దర్ సాంగ్ ఒక మంచి పాట? నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, జజ్జన్ కజన్ అని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాను, రేల రే రే అని రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను,
పాటల్లో పదములవుతనో, మాయమ్మాలార పాదాలకు గజ్జేనవుతనో, మాయమ్మాలార నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార. ఈ పాటను ఎక్కువగా ఎప్పటికీ రెగ్యులర్ గా వాడుతూ ఉంటా. అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డరు అనే ప్రశ్న వేసుకున్న ఒక సందర్భంలో, ఆ సందర్భంలో ఒక పాట రాసిన అన్న. ఎప్పుడే ఏ ఇయర్ లో రాసావు? ఇది రాసి సంవత్సరం అవుతుంది. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ పాలనను చూసినాం. తర్వాత రేవంత్ రెడ్డి నేనేదో ప్రజాపాలనను తీసుకొస్తా అని చెప్పాను. అప్పుడు సంవత్సరం పాటు ప్రజాపాలన గమనించుకుంటూ వచ్చిన, కొన్ని రోజుల పాటు గమనించుకుంటూ వచ్చి అప్పుడు ప్రశ్నించబుద్ధి అయింది. గదరన్న పాట విని గదరన్నకు అభిమానం అయిన తర్వాత గదరన్న ఆశయాలను తీసుకుపోవడం అంటే ప్రశ్నించడమే కదా, పాలకులను ప్రభుత్వాలను ప్రశ్నించడం తప్పించి ఇంకోటి కాదనుకుంటాను. కాబట్టి అప్పుడు రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి మన ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెబడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయేరా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దుంకులాట, మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట, వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే మన కన్నా బిడ్డలు వల్ల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, బహుజనులే సైనికులై దొరలకు అధికారమిచ్చి దొంగలకు తాళమిచ్చి దోపిడి పాలైతుంటే, ప్రశ్నించే పాటగను ప్రతిఘటించే మాటగను హక్కును గుర్తించాలి, రాజ్యమునెదిరించాలి, మీ సంఖ్యంతో తెలుసుకొని బలమంతా కూడగట్టి దొరగడీలు కూల్సంగా ప్రజాస్వామ్య విప్లవమై రగలవే తెలంగాణమా, కదలవే పోరు కెరటమా. ఈ పాట రాసిన అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు నువ్వు 18 years ఉండుంటావేమో, 17 or 18 years ఉండుంటావు అంతే. 17 to 18 years. ఆఫ్టర్ 22, 23 తర్వాతనే కొంత మనకి ఆలోచన వస్తుంది అట్లా తెలంగాణ. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉంది అంటే ఏమనిపిస్తుంది మీకు ఈ తెలంగాణ ఇష్యూస్ ఇవన్నీ చూసినప్పుడు? ఇష్యూస్ అన్ని చూసినప్పుడు మీరు ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబ్స్ కోసం సరే మీరు ప్రయత్నం చేయలేకపోయి ఉంటారేమో, కానీ జనరల్ గా ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇవన్నీ చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ యూత్ అంటే మీరు ఇప్పుడున్న ఈ జెన్జీ యూత్ ఉన్నది కదా, అవునా, సో ఎట్లాంటి డిస్కషన్ జరుగుతాయి? డిస్కషన్స్ అన్ని నేను నాకున్నటువంటి నాకు అపోజిట్ వాళ్ళ వ్యక్తులతోటి కూర్చుంటా, నా మిత్రులతోటి కూర్చుంటా, వాళ్ళందరి అభిప్రాయాలు సేకరిస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వాదాన్ని పట్టుకున్నారు. కమ్యూనిజాన్ని కొందరు పట్టుకున్నారు, అంబేద్కరిజాన్ని కొందరు పట్టుకున్నారు, తెలంగాణ వాదాన్ని కొందరు పట్టుకున్నారు. కానీ తెలంగాణ వాదానికి వచ్చేసరికి ఇది ఒక అంతర్జాతీయ వాదం అనిపించింది. ఎందుకంటే 60 ఏండ్ల ఉద్యమ చరిత్రను ఒక్కసారి అధ్యయనం చేసినప్పుడు, చదివినప్పుడు అక్కడ ప్రాణాల్ని తృణప్రాయంగా ఆంధ్రప్రదేశ్ లోపల మిగతా రాష్ట్రాల లోపల అక్కడ మాయాబజారు, లవకుశ, మహాభారతం లాంటి సినిమాలు రిలీజ్ చేసుకొని ఒక హీరోల వెంబడి అభిమానులుగా ఉరూతలగిపోయేటటువంటి సందర్భం లోపల ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఏం జరిగింది? ఇక్కడ పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినాయి, తెగాయించి కొట్లాడేటటువంటి లడాయిలు జరిగినాయి. ఆ నేపథ్యం ఎందుకు జరిగింది, ఇంతమంది ఎందుకు చచ్చిపోయారు, ఇంతమంది ప్రాణాలను ఎందుకు తృణప్రాయంగా భావించారు అనేటటువంటి ఉద్యమాల చరిత్రను చదివినప్పుడు ఎవరికైనా ఖచ్చితంగా మా కోసం ఇంతమంది చనిపోయారు అన్నప్పుడు, ఎందుకు చనిపోయారు, ఏ లక్ష్యాల కోసం, ఏ ప్రయోజనాల కోసం చనిపోయారు వీళ్ళందరూ అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనాల లక్ష్యాలు ఇంకా సాధించుకోలేదు, ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. భౌగోళికంగా తెలంగాణ ఏర్పడ్డది, కానీ ఆ లక్ష్యాలు ఏమిటి? మా నీళ్లు, మా ఉద్యోగాలు,
మా సంపద మాకు కావాలన్నటువంటి లక్ష్యాలు, ఆ ప్రయోజనాలే కదా, అవి నెరవేరలేదు కదా. ఈరోజు సంక్రాంతి వస్తే కొన్ని లక్షల బండ్లు మన బాట దాటి ఎందుకు పోతున్నాయి అన్న? మన ప్రాంతంలో మన ఉద్యోగం మనం చేసుకోవాలి కదా. ఈనాటికి నా మిత్రులు కొందరు గల్ఫ్ దేశాలకు వలసపోయారన్న, భీమాండికి బొంబాయికి పోతున్నారన్న. ఎందుకు పోతున్నారు? ఇంకా అంటే ఇక్కడ తెలంగాణ యొక్క ప్రయోజనం ఇంకా నెరవేరలేదు, సామాజిక తెలంగాణ లక్ష్యాలు రాలేదు. ఈ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చూసినప్పుడు నాకు గొంతు ఉన్నది, ఆలోచన ఉన్నది, మాట్లాడేటటువంటి ధైర్యం ఉన్నది, ఖచ్చితంగా మాట్లాడతాం. మేము కూడా ఆ నేపథ్యం అట్లా అనుభవించినాం కదా కష్టాలు. ఇప్పుడు జనరల్గా నీ ఏజ్ 29 years, ఇంకా నువ్వు సరే చిన్నప్పటి నుంచి నీకు వారసత్వంగా వచ్చినది అనుకోవాలా, ఇంకేదైనా మీ ఫాదర్ వ్యసనాలకు గురి కావడం వల్లనో, ఫ్యామిలీ సరి అయిన దిశలో వెళ్ళకపోవడం వల్ల, సరే మీ అమ్మగారు మీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినా ఆమె కూడా చివరికి లేకుండా పోయారు. ఈ సిచ్యువేషన్స్లో నువ్వు పడ్డ కష్టాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నువ్వు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్న దానికి రాజ్యం చాలా ఫోకస్ పెడుతుంది అన్న. మాలాంటి వాళ్ళ మీద కూడా చాలా బలమైన ఫోకస్ ఉన్నది. మేము మాట్లాడితే ఇప్పుడు అర్బన్ నక్సలేట్ అని ఒక బిరుదులు కూడా మాకు ఇస్తున్నారు. సో మీకు ఇంకా స్టార్ట్ కాలేదా ఆ పరిస్థితి? సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా రావచ్చు అనే ఒక ఆలోచన వస్తున్నారా? రావచ్చు అని డెఫినెట్గా వస్తుంది అన్న, ఖచ్చితంగా వచ్చే అవకాశం. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? 100%. ఓకే. ఎందుకంటే నా హక్కు అది ప్రశ్నించడం, మాట్లాడడం, పాట పాడడం, అది రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు. ఆ పరిధిలో పట్ల మేము మాట్లాడుతున్నాం, ఆ పరిధిలో పట్ల మేము ప్రశ్నిస్తున్నాం. మన అందరం కూడా అదే పని చేస్తున్నాం కదా. మీరు ఇంకా చాలా దారుణమైనటువంటి నిర్బంధాలను ఎదుర్కొన్నారు. మేమందరం కూడా ఆ సందర్భం లోపల మీకు సంఘీభావంగా ఉండాలని చెప్పని అనుకున్నాం. పల్లెల నుంచి జిల్లాల వరకు మేము అందరం కూడా వాటిని తీవ్రంగా ఖండించినాం. కాబట్టి ఒకరికొకరం అన్నట్టుగా అందరం ఉన్నాం. కాబట్టి ఇది ఇంకా క్షేత్రస్థాయి లోపల ప్రజలు ఇంకా గుర్తించాలి. ప్రజలు రాను రాను రాజగుర్రం గాడిద అని చెప్పి మన గ్రామీణ ప్రాంతం లోపల ఒక సామెత ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే అభివృద్ధి పేరు మీద నా ఇంటి గూనె పెంక నాకు చలి పెడుతుంది అన్న, నా ఇంటి గూనె పెంకలు పీకి అగిదలుగా పెడతా అంటే ఎట్లా? అదే కదా, ఇది ఇక్కడ అదే ఉన్నది. ఇక్కడ కూడా ప్రజలకు అది అర్థమైతలేదు. వాడు అభివృద్ధి నీకు చూపెడతాడు కానీ వెనక నీ ఇల్లే అగిదలుగా పెట్టిండు అనేది అర్థమైతలేదు. అది ప్రజలకు చైతన్యం కలిగించాలి. ఆ ప్రయాణము లోపట ఎట్లాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొంటాం. అమరవీరులు కలగనటువంటి ఈ తెలంగాణ ఖచ్చితంగా సామాజిక తెలంగాణ ప్రయోజనాన్ని ఖచ్చితంగా సాధించే దిశగా ఖచ్చితంగా అడుగులేస్తాం. ఉన్నది పాట పాడేట్టు ఆ చల్లని సముద్ర ఆ పాట ఒకసారి తప్పకుండా అన్న. మల్లన్న సాగర్ దగ్గర పృథ్వీరాజ్ అన్న మేమందరం కూడా ఉండుంటివి, తెలంగాణ శ్యామ. ఇట్లా ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమింతో, ఆ నల్లని ఆకాశంలో కానరాణి భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. సో కరెక్ట్గా సరిపోద్దాం ఇది ఈ తెలంగాణకి, దేశానికి. తప్పకుండా అంతే కదా. ఒక నాయకుడిని గెలిపించడం కోసం ఎంతమంది త్యాగం ఆనందాన్ని, కానీ అమాయకులై ప్రాణాలు కోల్పోతారు. యుద్ధం అంటే రాజులు చచ్చిపోవడం, లొంగుబాట్లు ఉంటాయి వాళ్ళకి. అదే, కానీ చచ్చిపోవడం అనేది, మరణించడం అనేది, వీరులు అన్న పేరు వచ్చేది మాత్రం ప్రజలు. ప్రాణాలు పోతాయి. అది మహాభారతమైనా రామాయణమైనా 18 లక్షల సైన్యం చచ్చిపోయిన గొప్పగా చెప్తారు వాళ్ళు. సైన్యం చచ్చిపోయిన కానీ రాజులు చచ్చిపోలే. ఎక్కడైనా అదే ఆ పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా
దానికి వ్యతిరేకంగా ఆ ప్రజలు ఈ పాలకుల కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, మన కోసం మనం ఆ ప్రజాస్వామిక ఏ అంశాల మీద ఎక్కువగా నువ్వు ఫోకస్ చేస్తుంటావు? అంటే ఒక అంశం, ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది, పరిస్థితిలో దేశం ఉంది, ఇటువైపు వెళ్తున్నది, ఎక్కడ ఇప్పుడు మేము ఉన్నాము, మాకు పబ్లిక్ ఇష్యూస్, పర్యావరణము, ప్రకృతి, సో జరుగుతున్న డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న విధ్వంసం, వీటి మీద ఎక్కువ బాధ అవుతుంటుంది. మీకు ఏం చూసినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది? ఇప్పుడు మీరు మాట్లాడిన అంశాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అన్యాయాలన్న. అవును, నాకు కావాల్సిన న్యాయం, జస్టిస్ అనేది పాయింట్నే పట్టుకున్నాను. సోషల్ జస్టిస్, ఎన్విరాన్మెంటల్ జస్టిస్, క్లైమేట్ జస్టిస్ అన్నీ కూడా న్యాయాలే. ఈ న్యాయం జరగాలి. వీటి మీద మీరు పెట్టినట్టే పర్యావరణ అంశం మీద దామగుండం మూమెంట్ లో మేము పార్టిసిపేట్ చేసినాం. రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా. రగులుతున్నది దామగుండము రా తమ్ముడారా, కదలనున్నది మరో ఉద్యమం లే చెల్లెలా లేరా అని చెప్పి ఆ పచ్చని అడవి గురించి అప్పుడు మేము ప్రతిఘటించి పోరాటం చేసినాం, పాటలు పాడినాం, అనేక కార్యక్రమాలు నిర్వహించినాం, ధర్నాలు, నిరసనలు కూడా వ్యక్తం చేసినాం. కాబట్టి దేశవ్యాప్తంగా మధ్య భారతం లోపల ఏం జరుగుతుంది, ఇది జరగడం వల్ల మనకు ప్రజలకు జరిగేటటువంటి నష్టం ఏమిటి అనేది ప్రజలకు చెప్తూ అన్ని న్యాయాలు, సామాజిక, పర్యావరణ, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది ఇక్కడున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి 80% మంది ప్రజలకు దక్కాలి, జరగాలి అనేది నా యొక్క ఆలోచన. ఆ ఆలోచన మీద నుంచే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఆ ఆలోచన మీదకి వెళ్ళి ఉంటుంది. అక్కడ అప్పుడు నా చుట్టూన్న సమాజానికి కదా ముందుగా నేను చేయాలి. నా చుట్టూన్న సమాజం తెలంగాణ. ఈ తెలంగాణ లోపల ప్రతి వర్గం కూడా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నది. కాబట్టి అక్కడ న్యాయం జరగాలి ముందుగా. కాబట్టి విశ్వనరులం అన్నటువంటి వాదం ఎంత గొప్పదో, తెలంగాణ అనేది అంతర్జాతీయ వాదంగా భావిస్తా నేను. ఆ తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రజలకు, ఈ దేశానికి ఉద్యమ స్ఫూర్తినిచ్చినటువంటి ప్రజలకు ముందుగా న్యాయం జరగాలని కోరుకుంటా. కాబట్టి నా ఫస్ట్ ఫోకస్ ఖచ్చితంగా నా రాష్ట్రం, నా తెలంగాణ ఉంటుంది. సో ఇప్పుడున్న సమకాలీన, అంటే ఇప్పుడున్న మీకంటే నెక్స్ట్ జనరేషన్లో ఉన్న సింగర్స్లో ఎవరి పాటలు ఎక్కువగా పాడుతుంటారు? అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, జయరాజ్ గారు అండ్ పెద్ద పెద్ద వాళ్ళు, ఓకే, గద్దర్తో సమానంగా ఉన్న వాళ్ళు, ఆ తర్వాత ఇంకా కొంచెం కింద ఎవరి పాటలు బాగా ఇంట్రెస్టింగ్ అంటే నేను సినిమా పాటలు ఎప్పుడు కూడా ఎక్కువ వినాను. అంటే నేను అన్నది ఫోక్, ఈ కళాకారులకు సంబంధించి అంటే సాయి చందన్న గొంతు పాటలు, ఆయన పాటలు బాగా ఇష్టం. ఆయన పాటలు ఎక్కువగా వినటోని. ఏం పాట? ఆయనది వీరుల్లారా వీరావణితల్లారా, అమ్మా రుణము కైరణముల ఒరిగినారా, ఈ తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నూను వెచ్చని నెత్తురు జిమ్మినారా, ఆ ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోసం విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల రెమ్మల్లారా, మోదుగు పూల కొమ్మల్లారా, తంగెడు పూల తరువుల్లారా, బతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలిపోయినారా, ఈ మట్టిలో కలిసి, ఈ మట్టి అణువులో కలిసి మాలో చేరినారా. ఈ పాట చాలా ఫ్రీక్వెంట్గా ఎన్నో సార్లు విన్నాను. అమరుల గీతాలంటే కూడా చాలా ఇష్టం. అట్లా ఈ తెలంగాణ మూమెంట్ లోపల అప్పుడు ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ ఈ నేపథ్య ఈ చరిత్ర చదివినప్పుడు మాకు సిరిసిల్ల దగ్గర, మానాల దగ్గర 9 మందిని విషం పెట్టి చంపేశారు అప్పుడు ఉన్నటువంటి పాలకుడు. ఆ సందర్భం లోపల చాలా పాటలు వచ్చినాయి. కానీ అప్పుడు నేను ఆ మూమెంట్లో గట్టిగా, ఆ సందర్భం లోపల నేను, నా మిత్రులు కొంతమంది ఆ ఉద్యమాల వైపు ఆకర్షితులైనటువంటి, ఆ సానుభూతి వ్యక్తం చేసేటటువంటి స్థితిలో ఉన్నోళ్ళు, వాళ్ళందరితో ఉన్నప్పుడు నేను ఒక పాట రాసి ఉంటే, అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, భుజమున బందుకునెత్తి బుల్లెటు దండాలు గట్టి, చారు బాబు తోవలో సాగిపోయే వీరులు, అడవి మల్లే పువ్వులైతిరా మామరుల్లారా,
అరుణ ఉదయపు కిరణాలైతిరా, ఓ అరుణ ఉదయపు కిరణాలైతిరా, వేల చుక్కల నింగిలో వేగు చుక్కాలైతిరో, దారి తెలియని నవతరం మీతో నడవాలంటిరో, ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, ఆ చీకటి కొండాల నడుమ చిన్నబోయి ఉంటిరో, రేపటి తొలి వేకువలకై పొద్దును దాచుంటిరో, అడవి మల్లె పువ్వులైతిరా మామరుల్లారా, అరుణ ఉదయపు కిరణాలైతిరా. నువ్వు రాసింది అనేది? ఇది నేను రాసింది. ఓ నైస్. అట్లా ఆ రకంగా వెళ్తున్నాం. అప్పుడు ఇంత ఈ పేరు చాలా సందర్భాల్లో ఎక్కడికి పోయినా కాస్త గుర్తుపట్టే అంత స్థాయిలో కొంచెం నాకు అట్లా పేరు వచ్చింది ఈ 2-3 సంవత్సరాల గ్యాప్ లోపల. అప్పుడు దానికి కారణం మా ఊరు. మా ఊరు నన్ను నీ ఫలానా సనత్ అంటే పాటలు పాడతాడు కదా పిల్లాడు అని అంటారు. ఓకే, ఆ పేరు ఉంది అక్కడ. కాబట్టి ఆ పాటను అంతగానో ప్రోత్సహించారు నన్ను. నేను భజన పాటలు బాగా పాడేవాడిని. నేటికి కూడా నేను ఇంటికి పోతే ఖచ్చితంగా భజన కార్యక్రమంలో పాల్గొంటా. భజన పాట పాడు. భజన పాట అంటే ఎక్కువగా నేను రాసిన పాటలు ఎక్కువ పాడుతుంటాను. ఓకే, అట్లా శ్రీ గౌరీ శివనందన మురిపాల గజానన, శ్రీ గౌరీ శివనందన పావన చరణావు భవ భయహరణ, పావన చరణావు భవ భయహరణ, శ్రీ గౌరీ శివనందన మురిపాల గజానన, శ్రీ గౌరీ శివనందన, ముందు ముందుగా నిన్ను మనసార పూజించి, ముందు ముందుగా నిన్ను మనసార పూజించి, నవరాత్రులాయందు నీ భజన గావించి, కొడుములు ఉండ్రాళ్ళు తగు భక్తి నర్పించి, ఇరువాదొక్క పూలతో పూజింతుమయ్యా, శ్రీ గౌరీ శివనందన మురిపాల గజానన, శ్రీ గౌరీ శివనందన అని అక్కడ ఆ నేపథ్యం లోపల ఎవరో రాసిన పాట అంతకుముందు. అట్లా పాటలు చాలా పాడుకునేటోళ్ళు. అయ్యప్ప పాటలు చేసిన ఈనాటికి మన కరీంనగర్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి జనగాము, ఆదిలాబాదు, నిజామాబాదు, మన మహబూబ్ నగర్ కొన్ని అయ్యప్ప గుడి లోపల ఒక పాట మోగుతుంది. నన్ను చాలా మంది హిందూ వ్యతిరేకం అని చెప్పి మాట్లాడారు, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళందరికీ చెప్తున్నా, నేను రాసినటువంటి నేను రాయలేదన్నా, నేను పాడినటువంటి అయ్యప్ప పాట, హారతి పాట అనేక అయ్యప్ప స్వామి దేవాలయాల పాట ఈ రోజు మారుమోగుతున్నది. నువ్వు పాడిందే? నేను పాడి గొంతు నీదే, గొంతు నాదే. క్యాసెట్ లో ఏ క్యాసెట్ అది అంటే యూట్యూబ్ లో ఉంటది, వాళ్ళు ప్లే చేసుకుంటా. ఏం పాట అది? నిరాకార నిరంజన నీకు హారతి, అయ్యప్ప స్వామి నీకు మంగళహారతి, నిరాకార నిరంజన నీకు హారతి, పంచభూతములు 5 ప్రమిదలుగా చేసినాము, మించిపోవు గుణములల్ని వంచి వత్తి చేసినాము, తామసమనే గుణము తీసి తరచి చమురు పోసినాము, తామసమనే గుణము తీసి తరచి చమురు పోసినాము, అహంకార గుణము తీసి అక్షింతలు చల్లినాము, నిరాకార నిరంజన నీకు హారతి, నీకు హారతి. ఇది గుర్తించడానికి ఏంటంటే లాస్ట్ కు చివరికి ఒక ఉంటుంది అన్నట్టు, కేశవ పట్టణ క్షేత్ర హృదయ హారతి, కేశవ పట్టణ క్షేత్ర హృదయ హారతి, 18 అధిపతి ప్రణవ హారతి, నిరాకార నిరంజన నీకు హారతి. ఇది నేను బిలీవర్ గా ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి మీద భక్తితోటి. ఇప్పుడు పోతలేవా అయ్యో గుడికి? ఏ గుడి పోతుంది? ఏం పోతుందా? ఏ గుడి పోను, మసీదు కొని, చర్చి కొని, ఎక్కడికి పోను. కానీ ఎదుటి వ్యక్తి యొక్క నమ్మకాన్ని తప్పకుండా గౌరవిస్తా, దాంట్లో ఎట్లాంటి డౌట్ అవసరం లేదు. ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటా. కాకపోతే దేవుని నమ్మే విషయంలో ఉన్నాడా లేడా అనే విషయాన్ని పక్కన పెడితే నేను నమ్మ మొత్తానికి లేడని నా ఉద్దేశం. కానీ ఎదుటి వ్యక్తి నమ్మేటప్పుడు ఏంటంటే అందరూ కూడా ఉన్మాదంగానో మతం కాబట్టి నమ్మాలనో కాకుండా ఎంతో మందికి మనోధైర్యం కోసం నమ్ముతారు. దేవుడు ఉన్నాడు, నేను ఈ ఎగ్జామ్ రాస్తున్నాను, లేకపోతే నీ పని చేస్తున్నా, నీ బిజినెస్ పెట్టుకున్నా, నడవాలి,
అనుమాదం ఉండదు వాళ్ళ లోపల. ఆల్ బిలీవర్స్ ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్ అనేదాన్ని నేను నమ్ముతాను. ఓకే, నమ్మడం తప్పేం కాదు, రాజ్యాంగం కూడా మనకు హక్కు కల్పించింది ఆ రకంగా. సో ఇంకా నువ్వు రాసిన ఈ సామాజిక పాటల్లో, ఉద్యమ పాటల్లో బాగా పేరు తెచ్చిన పాట? బాగా పేరు తెచ్చిన పాట అంటే ముందుగా మా ఊరి మీద ఒకటి ఎప్పుడో రాసుకుంటాను. మా నాన్న చనిపోయిన సందర్భం లోపల ఇది ఒకటి విన్న తర్వాత నేను తెలంగాణ ఉద్యమ పాట ఖచ్చితంగా పాడతా. మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న వాళ్ళు 9 మంది అన్నదమ్ములు. 9 మంది చాలా పెద్ద ఇది, అంటే తొంగి కూడా చూడరు కానీ వాళ్ళు. ఒక 2-3, ఒక పెద్ద నాన్న బాబాయ్ మాత్రం మమ్మల్ని బాగా పట్టించుకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా. కాకపోతే అందులో కొంతమందికి నేనంటే కోపం. మా నాన్నకు బాగా మిత్రుల దగ్గర వాళ్ళన్నట్టు బాగా అనుబంధం ఉండేది మా నాన్నకు వాళ్ళకు. సో నా వల్లనే మా నాన్న ఆత్మహత్య చేసుకోవడానికి 2 రోజుల ముందు నాతో గొడవ అయింది. నేను తిట్టిన, అప్పటికి నేను అయ్యప్ప మాల మీద ఉండుంటి. ఓకే, నాన్న కొంచెం డ్రింక్ చేసి వచ్చిండు, నేను కోపడ్డా, అప్సెట్ అయిపోయిండు, పోయిండు. ఇక ఒక 4 రోజులు అట్లా తిరిగిండు, ఆ తర్వాత చనిపోయాడు. జరిగిన తర్వాత నన్ను కొంచెం నా మీద కొద్దిగా అవాక్కులు చవాకులు వేలి వాళ్ళు కొడదామన్నట్టుగా ఆలోచన పెట్టుకున్నారు. ఇది మేము మార్చిరీలో ఇక్కడ గాంధీ MGM హన్మకొండ వరంగల్ MGM హాస్పిటల్ లోపల బాడీ ఉన్నది, పోలీసులు ఫోన్ చేశారు. మేము పోయినాక ఇట్ట సంగతి అని చెప్పినారు. నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. మేము బాడీని తీసుకొని రిటర్న్ అయిపోయినాం మా ఊరికి. రిటర్న్ అయిపోయే సందర్భం లోపల జస్ట్ మేము వస్తున్నామని చెప్పిన మా ఊర్లో 2 పెద్ద మనుషులకు మాత్రం చెప్పినండి, ఎట్లా జరుగుతుంది, ఏంది, ఏం చేయాలి. నాకు ఏడుపు లేదు, నాకు ఏడుపు ఏం వస్తలేదు, కానీ ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి అని ఒక భయం. ఎవరు ఎట్లా లొల్లి పెడతారో, నా పరిస్థితిని ఎందుకు అర్థం చేసుకుంటలేరు, ఇంకా అప్పులు చేసి ఇంకా ఇది చేస్తా అంటే మళ్ళీ ఆయనే ఈ విధంగా చేసుకున్నాడు, ఇదంతా ఏందని చెప్పి ఆలోచనలతో వస్తున్నా. మా ఇంటి దగ్గర టెంట్ గింటి ఏమయ్యకన్నా డైరెక్ట్ మేము శ్మశానానికి తీసుకొస్తా, బాడీ లేదు మరి అని చెప్పి ఇంట్లోకి చెప్పిన. అమ్మమ్మ తమ్ముడే ఉంటారు, ఇంటికాడ ఏం లేదు. అంబులెన్స్ మా ఇల్లు దాటుకొని శ్మశానం వైపు వెళ్ళింది. ఇట్లా నేను వెళ్తుంటే దాదాపు ఒక 200 నుంచి 300 మంది నా ఊరి జనం శ్మశానంలో ఉన్నారు. అందరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఒకసారి అప్పటి వరకు నాకు ఏడుపు రాలే, కానీ ఆ సాలిడారిటీని చూసి ధైర్యం వచ్చింది. అంతమంది నా కోసం ఉన్నారా అని చెప్పి ఒక ధైర్యం వచ్చి, అప్పుడు మా ఊరి మీద ఒక పాట రాయాలని చెప్పి నేను అనుకున్నా. పూర్తి కాలేదు, కాబట్టి ఒక పల్లవి చరణం పాడతాను. కన్న తల్లి కేశవపట్నం, కన్న తల్లి కేశవపట్నం, అమ్మ నీకు వందనమమ్మో, తల్లి నీకు వందనమమ్మో, తల్లిదండ్రి లేని నన్ను కన్న తల్లోలే సాదినావు, తల్లిదండ్రి లేని నన్ను కన్న తల్లోలే సాదుకున్నావు, చదువు చెప్పి బువ్వా పెట్టి తొవ్వ నాకు చూపెట్టినావు, నా పాటకు పరవాసించి వెన్నుదట్టి నిలుచున్నావు, ప్రశ్న వేసే గొంతును ఇచ్చి ప్రజల మధ్యకు సాగనంపావు, తల్లి నీకు వందనమమ్మో, అమ్మ నీకు వందనమమ్మో, నా పల్లె నీకు వందనమమ్మో, తల్లి నీకు వందనమమ్మో అని ఇట్లా మా ఊరి మీద అప్పుడు మాట రాసిన. ఆ రకంగా ఏ సందర్భం చూస్తే ఆ సందర్భానికి నా మనసు గాయపడితే అప్పుడు పాట అనేది నేను రాయడం జరిగిందన్న. ఆ రకంగా అనేక ఉద్యమ గీతాలు కూడా రాసిన. ఏం పాట? ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఈ ఆజాదీ కా అమృత్ అని చెప్పి అమృత్ దివస్ అని చెప్పి చేసిరు కదా, అక్కడ ఉత్తరప్రదేశ్లో మాత్రం రామాలయం కోసం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఇల్లు కూల్చుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక అట్రాసిటీస్ జరుగుతున్నాయి. అన్ని దృష్టిలో పెట్టుకున్నా. అప్పుడు జెండాలు ఇస్తున్నారు, ఇంటింటికి జెండా ఇచ్చి ఇది చేస్తున్నారు, జెండా పంచే కార్యక్రమం పెట్టుకున్నారు. అప్పుడు మా ఇంటికి కూడా ఒక జెండా వచ్చింది. ఆ జెండాను చూసి ఇంటి మీద ఎగరేయాలని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఎగిరేసినాం, ఇంటి మీద పెట్టినాక ఒక పాట మాత్రం అందుకుని, ఇండ్ల మీద బండ్ల మీద జెండలెగరవేయమంటే, ఆ ఇండ్ల మీద బండ్ల మీద జెండలెగరవేయమంటే, అధికారులు ఇంటికచ్చి జెండ చేతికిచ్చినారు, జెండనెగరవేద్దామంటే మాకు ఇండ్లు లేవు సారు,
జెండనెగరవేద్దామంటే మాకు ఇండ్లు లేవు సారు, గా గుడులకు కోట్లిస్తుండ్రంట, మాకు ఒక్క గుడిసెను గట్టి సారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచ భరత సంపదనంగట్ల పెట్టినారు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాల విశ్వగురువు మీరు, విషమేల జిమ్ముతారు అని చెప్పి ఈ పాటను అట్లా రాసిన. అది కంటిన్యూ చేస్తున్నా. ఇంకా అనేక సమస్యలు. ఇక్కడున్న ప్రభుత్వాల మీద ఏం రాయలేదా? ఇక్కడున్న ప్రభుత్వాల మీద అంటే ఇంతకు ముందు రగలవే తెలంగాణ పాట రాసిన అలాంటిది, కాకపోతే ఇంకా రాయలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఒక్క సమస్యను అడ్రస్ చేయడం కాకుండా అన్ని సమస్యలకు సంబంధించి గమనించి ఆ ప్రజల పడుతున్నటువంటి ఆ సమగ్రమైనటువంటి సమస్య గురించి ఖచ్చితంగా ప్రభుత్వాలను ప్రశ్నించుకుంటా పాట అనేది ఖచ్చితంగా రాస్తాను, త్వరలోపటి రాస్తాను. ఒక గద్దర్ సాంగ్ తో క్లోజ్ చేద్దాం. ఇంకా లాస్ట్ ఏదన్నా అద్భుతమైన పవర్ఫుల్ సాంగ్ ఏదన్నా? పవర్ఫుల్ సాంగ్ గద్దర్ అన్నది ఇంకేదన్నా? తప్పకుండా. నేను రైతుల మీద పాట రాసిన. ఢిల్లీ లోపల రైతు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భం లోపల అప్పుడు ఆ రోడ్ల మీద ముళ్ళు నాటి మొలలు నాటి మేకులు నాటి రాకుండా అప్పుడు అది చూసి అప్పుడు నాకు చాలా ఆవేదన, కోపం రెండు వచ్చినాయి. అప్పుడు పాటతోటి ప్రశ్నించాలనుకున్నా. జననీ నీ పొత్తి కడుపు నెత్తురోడుతుంటే, జననీ నీ పొత్తి కడుపు నెత్తురోడుతుంటే, తడిసిన విత్తనాలు కత్తులవ్వవా, మొలిచే ప్రతి చెట్టు చెట్టు కాపు కాయదా, పచ్చని నీ మేను పైన చిచ్చులు పెడితే, వెచ్చని మా రక్తధార పాట రాయదా, వెచ్చని మా రక్తధార పాట రాయదా. ఆ ఢిల్లీ రోడ్ల మీద జూడు ముండ్లు మొలిసెనో, పట్టుర నాగండ్లను పోయి దున్ని వద్దమో. ఆ ఢిల్లీ రోడ్ల మీద జూడు ముండ్లు మొలిసెనో, పట్టుర నాగండ్లను పోయి దున్ని వద్దమో. రైతన్నల పాదాలను ముద్దాడిన నేల తల్లి, ముద్దాడిన నేల తల్లి, కాపుగాసి పచ్చాని పసి మొగ్గై నవ్వుతుంటే, పసి మొగ్గై నవ్వుతుంటే, నల్లని ఆ బురద నుండి మల్లె పువ్వుల దీసే అన్నదాత చేతులకు గన్నులెక్కు పెడుతున్నారు. నడవరో నడవరో నాగన్లను పట్టుకొని, నడుగునగా దారిలో నీ అడుగులే పిడుగులై దద్దరిల్లు తాయిరో హస్తినాపురములో. నడవరో నాగన్లను పట్టుకొని, నడుగునగా దారిలో నీ అడుగులే పిడుగులై దద్దరిల్లు తాయిరో హస్తినాపురములో. ఒడ్డు చేరి తెడ్డు చూపి నవ్వే నాయకులారా, అద్దాల మేడలల్లా అన్నం పండించగలరా. మీ సమాధులకు పునాదులను తవ్వే ట్రాక్టర్లతోటి తరలి వస్తున్నాము మీ ఢిల్లీ తల్లడిల్లంగా. నడవరో చల్ నడవరో నాగన్లను పట్టుకొని, నడువునగా దారిలో నీ అడుగులే పిడుగులై దద్దరిల్లు తాయిరో హస్తినాపురములో. ఒక అమరవీరుల పాట లాస్ట్. ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల పాటనే చాలా ఇష్టమైనటువంటి పాట. వినుకుంటూ ఏడ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఉద్యమాన్ని తలుచుకొని. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కణికలు మీరు, విద్యార్థి సంఘాల పొద్దు పొడుపులు మీరు, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు
పోరు పిడికిళ్ళు వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు చదువుకోకొడు కానీ సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పాదాలకు. ఇదన్నా ఆల్ ది బెస్ట్. సో గట్టిగా కొట్లాడు, ప్రశ్నించు, మాట్లాడు, మంచి మంచి పాటలు ఇంకా 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 రావాలని మేము కోరుకుంటున్నాం. తప్పకుండా అన్న. యా, థ్యాంక్ యూ. ప్రజలకు సంబంధించినవి ఇప్పుడు ఉన్న తెలంగాణ సిచ్యువేషన్ మీద 1 or 2 months లో ఒక మంచి పాట రాయి. తప్పకుండా మా రాస్తాను. రిక్వెస్ట్ మీద. నాలాంటి మట్టి గొంతుకలను ఇట్లా స్క్రీన్ ముంగడ తీసుకొచ్చి విశాలమైనటువంటి ప్రజలకు పరిచయం చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. Thank you. జై భీములో జై తెలంగాణ తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. జై థ్యాంక్ యూ. తెలంగాణ. సో ఇది సనత్ జయసూర్యతో ఇంటర్వ్యూ. ఇట్లాంటి ఎందరో మట్టి మాణిక్యాలు మన ముందు ఉన్నారు, వాళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేద్దాం. సో వాళ్ళు కూడా బాధ్యతతో మెలుగుతారని మనం ఆశిస్తూ ఇంటర్వ్యూని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.